క్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మీరు ఏ పనిలో ఉన్ననో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములో సంచారం చేస్తున్నటువంటి దినాలలో అనేకమైన దివ్య ప్రబోధనలు ఆయన చేసి ఉన్నారు. ఆయన చేసినటువంటి ఒక బోధన గురించి, ఒక సందేశం గురించి మరి మీతో మాట్లాడుటకు మేము సంతోషిస్తూ ఉన్నాం. గమనించండి, యేసుక్రీస్తు వారి యొద్దకు ఒక రాత్రికాల సమయములో ఇశ్రాయేలు యొక్క అధికారి, ధర్మశాస్త్రోపదేశకుడు అయినటువంటి వృద్ధుడైనటువంటి నికోదేము అనబడినటువంటి ఒక వ్యక్తి ఒక రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడువని నేను ఎరుగుదును. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న క్రియలు ఏ మనుషుడును చేయలేడని ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అవును ప్రియులరా, ఆ యొక్క సమయమున యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ సమయమున నికోదేము అనబడినటువంటి వృద్ధుడు ఈ విధంగా అడుగుచూ ఉన్నాడు, ముసలివాడైన మనుషుడే ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడిగి ఉన్నాడు. ఆ యొక్క సమయమున యేసుక్రీస్తు వారు ఏ విధంగా చెప్పుచూ ఉన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నారు. శరీరం మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్పుచూ ఉన్నారు. నేను నీతో క్రొత్తగా జన్మించవాలని చెప్పినందుకు నీవు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును గాని నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి మరలా పోవునో నీకు తెలియదు. క్రొత్తగా జన్మించిన వాడు అలాగే ఉన్నాడు అని యేసు ప్రభు వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అవును ప్రియులరా, మానవులమైనటువంటి మనమంతా కూడా ఈ లోకంలో తల్లి గర్భము గుండా ఈ లోకంలోనికి దిగి వస్తాం. అయితే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం, లేదంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మన తల్లి గర్భము గుండా జన్మించినటువంటి జన్మ అనేది సరిపోదు. మనం నూతనముగా మరలా జన్మించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ నూతనముగా జన్మించడం అనగా నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నారు. నీటి మూలముగా జన్మించడం అనగా దేవుని వాక్య మూలముగా మనం జన్మించాలి. మన యొక్క పాపములు దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుని మన పాపాల విషయమే పశ్చాత్తాపడి మనం మారు మనసు పొంది బాప్తిసం పొందడం ద్వారా నూతనముగా జన్మిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆత్మ ద్వారా జన్మించాలని ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అవును ప్రియులరా, దేవుని ఆత్మ ద్వారా మనం జన్మించాలి. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి మనం వారసులం అవ్వగలం. ప్రభు స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నారు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అంటూ ఉన్నారు. మన తల్లి గర్భము గుండా ఈ లోకంలోనికి దిగవచ్చినది శరీరం యొక్క జన్మ అని ప్రభు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఆత్మ మూలముగా మనం జన్మించాలి అనగా నా పాపముల కొరకు ఏ పాపము ఎరగినటువంటి దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకములోనికి దిగవచ్చి ఉన్నాడని మనం ఒప్పుకొనుట ద్వారా దేవుని ఆత్మతో మనం జన్మించడం అని మన దేవుని వాక్యము సాక్ష్యమిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, మరి ఆ దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఈ లోకంలో ఉండగానే మన సిద్ధపాటును కలిగి ఉండాలి. మరి ఈ లోకంలో మనం జన్మించినటువంటి ఈ యొక్క ప్రకృతి జన్మ అనేది సరిపోదు. మనం శరీర గర్భము గుండా మనం ఏ విధంగా అయితే జన్మించి ఉన్నామో అదే విధముగా మన ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా కూడా జన్మించితేనే గాని మరి దేవుని రాజ్యంలోనికి మనం చేరలేమని దేవుని వాక్యం స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నది. అవును ప్రియులరా, సర్వమానవాళి పాపముల కొరకు దేవాది దేవుడని యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకములోనికి దిగివచ్చి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువలో ఆయన మరణించారు. ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి
మరి పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళి ఉన్నారు. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. కాబట్టి ఇట్టి ప్రభువు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. మన